మనం సర్సోం కా మురుగు తయారు చేద్దామండి. సర్సోం కా మురుగుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. చికెన్ పావు కేజీ, ఆవాకులు పాలకూర పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఓల్ గరం మసాలా కొద్దిగా, ఎండు మిరపకాయలు 2, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి తురుము పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, బటర్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. సో మరి సర్సోం కా మురుగుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ఇది మనకి పంజాబీ డిష్ అన్నమాట. సో చాలా ఫేమస్ అండి మనకి. యాక్చువల్గా అంటే సర్సోం కా సాగ్ అంటారు యాక్చువల్గా బేసికల్లీ. సో పంజాబీ వాళ్ళు ఇది చాలా ఇష్టంగా తింటారు. సర్సోం కా సాగ్ అంటే బేసికల్లీ మనకి మస్టర్డ్ ఆవకూర అంటారు కదా, మనకి తోటకూర ఎలాగో అలాగా ఆవాకులతో కూర. మనం జనరల్గా పాలకూర, బచ్చల కూర, తోటకూర అలాగా ఆవాకులను కూడా కూర చేస్తారంట. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. సో ఇది మనకి త్రూఅవుట్ ద ఇయర్ దొరకదు, జనరల్ గా సీజనల్ గా దొరుకుతుంది ఈ సర్సోం కా సాగ్ అనేది. సో ఈ ఆవాకులు అలాగే పాలకూర ఈ రెండింటిని కలిపి మనం పేస్ట్ లా చేసుకోవాలి. సో లైట్ గా బ్లాంచ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రెడీ ఉంది మనకోసం. ఓకే. సో అండ్ స్పెషల్లీ ఈ డిష్ యాక్చువల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి దీనిలో బటర్ కాంబినేషన్ లో కుక్ చేస్తే ఆ మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో మన చికెన్ మురుగు అంటే మన చికెన్ డెఫినెట్ గా. సో చికెన్ తీసుకున్నాం. సో మనం ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుంటాం. ఓకే. ఇది రెగ్యులర్ ఆయిలే వేస్తున్నాను. ఓకే. సో నూనె ఎందుకు వేస్తానంటే మనం వెన్నలోనే కుక్ చేస్తాం, అయినప్పటికీ వెన్న డైరెక్ట్గా వేస్తే త్వరగా ఇదైపోద్ది, మాడిపోయి దాని టేస్ట్ మారిపోద్ది. అందుకని కొంచెం లైట్గా నూనె వేసి దాంట్లో మనం ఈ బటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఆవాలు అంటే కొంచెం చేదుగా ఉంటాయి కదా, కొంచెం ఉంటుంది. బట్ అదేంటంటే ఆకులు ఏ ఫ్లేవర్ వస్తుంది అంటే ఎక్కువ చేదు అయిపోతుందా? ఎలా చేదు అవ్వదండి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం దాని పాలకూర కూడా మిక్స్ చేసాం. సో అదే నేను చెప్తాను. సో ఈ బటర్తో కలిపి కుక్ చేసేటప్పుడు అది చాలా బాగుంటుంది. ఓకే. సో బటర్ని కంప్లీట్గా మనం వేసుకున్నాం. ఓకే. సో దీంతో మంచి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఓకే. అలాగే దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ లా కాకుండా ఇలా చిన్నగా తురుములా చేసి పెట్టుకున్నాం. సో ఇది కూడా బాగుంటుంది తినడానికి. ఓకే. సో మనం వెన్న బాగా ఇదైంది కదా, దీనిలో ఓల్ గరం మసాలా వేద్దాం. సో ఓల్ గరం మసాలా వేసాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుంటాం. ఓల్ గరం మసాలా వేగుతుంది కదా. సో దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసేస్తాం. ఓకే. సో చికెన్ కి మనకి ప్రీ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఏం లేదు, డైరెక్ట్ గా ఇందులో వేస్తే సరిపోతుంది మనకి. స్పెషల్లీ ఈ డిష్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది కాంబినేషన్ లో చూసుకోవాలనుకుంటే ఇది మక్కీకి రోటీ అంటారండి. మక్కీకి రోటీ అంటే మక్కాయికి రోటీ అంటే సో మొక్కజొన్న పిండితో రొట్టెలు చేస్తారు. సో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే బెల్లం, మొక్కజొన్న రొట్టి, అలాగే ఈ సర్సోం కా సాగ్ కర్రీ, ఏదైనా ఆ మూడు కాంబినేషన్, ఆ స్వీట్నెస్ ప్లస్ ఈ మొక్కజొన్న రొట్టి అవి బాగా తింటారండి పంజాబ్. ఓకే. సో చాలా ఫేమస్ ఇది. సో ఇలా చక్కగా వేగింది కదా, దీంట్లో మనం ఈ అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి తురుము వేస్తున్నాను. సో పేస్ట్ కన్నా మనకి ఇలా వేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందా? సో దీనికి యాక్చువల్గా ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ కోసం ఇలా వేస్తాం. సో పర్ఫెక్ట్గా వేగుతాయి ఇవి నూనెలో. ఓకే. సో మనకు అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఓకే. అలాగే దీంట్లో మనం ఇంకా ఈ స్టేజ్లో చికెన్ యాడ్ చేసేవచ్చు. చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసాక ఒకసారి బాగా వేగనిద్దాం. సో సర్సోం కా ముర్గ్ చాలా అంటే ఇది మనకి రైస్ కంటే మనకి బ్రెడ్స్తోనే బాగుంటుంది. స్పెషల్లీ మీరు మొక్కజొన్న అదే మక్కైకి రోటీ కానీ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం అండి. సో రుచికి సరిపడినట్టుగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక మంచిగా మిక్స్ చేద్దాం. సో చికెన్ని కాసేపు అయితే మనం మగ్గనివ్వాలి. సో మూత పెడదామండి. సో అప్పుడే మనకి బాగా ఉడికి అది అలాగే వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ ఒకసారి చూసేయచ్చా మనం? చూద్దామండి. ఓకే. ఉడికిందంటారా? లేదు ఇంకా చికెన్ ఉడకాలి. జస్ట్ మనం లైట్గా అలా ఇచ్చేసాము, వేయించాము. చికెన్ ఉడకడానికి టైం పడుతుంది. సో కాకపోతే ఏంటంటే మనం మసాలాలు కూడా ఇంకా దీనికి యాడ్ చేయాలి. సో మనం సర్సోం కా మురుగు మనకి ఇంగ్రీడియంట్ ఆవాకులు పాలకూర పేస్ట్ చేసాం కదా, సో మనం ఈ స్టేజ్ లో దీన్ని యాడ్ చేయొచ్చు. సో ఆవాకు పాలకూర అనేది ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. సో అది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. సో దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. సో సర్సోం కా మురుగు. ఓకే. సో దీన్ని ఇలా
మిక్స్ చేస్తూ సో మీరు కావాలంటే ఇంకా బాగా స్పైసీగా తినాలి, నేను పచ్చిమిరపకాయలు సెపరేట్గా వేస్తాను. సో కావాలంటే మీరు దీంట్లోనే కలిపి పేస్ట్ కూడా చేయొచ్చు. ఓకే సో అలాగే దీంట్లో ఈ ఆవాకులు పాలకూరతో పాటు టమాటోలు కూడా యాడ్ చేసేస్తాం. టమాటోలు అనేది టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావడానికి లేదు, బ్యాలెన్స్ చేయడానికి గ్రేవీ టెక్స్చర్ అయితే మనకు ఆల్రెడీ పేస్ట్ ఉంది, సో బ్యాలెన్స్ చేయడం కోసమని. అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేయాలి. సో ఈ ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. సో ఎండుమిరపకాయలు వేసాక మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. సో టమాటాలు, చికెన్ ఉడకాలి. సో దీనిలో స్పైసెస్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. సో పసుపు కొంచెం పడుతుంది, ఎక్కువ పసుపు పడదు, సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసమని. అలాగే దీంట్లో కారం, సో కారం వేస్తున్నాను. అలాగే గరం మసాలా పొడి. సో ఈ వీటిని మంచిగా మిక్స్ చేసుకొని, సో దీంట్లో మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసామండి. సో ఇంకొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడం కోసమని ఆఫ్ కోర్స్ మనం కొత్తిమీరని కూడా వేసుకుందాం. సో కొత్తిమీరని వేసుకొని మరోసారి మంచిగా ఒక మిక్స్ చేసుకొని, సో దీన్ని మనం మూత పెట్టి చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి. సో అప్పుడే మనకి టెక్స్చర్ కూడా చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో అప్పుడే మనకి ఈ చికెన్ జ్యూసెస్ అలాగే ఈ సర్సోం అంటే మన ఆవాకులు పేస్ట్, ఆవాకులు పాలకూర పేస్ట్ అన్ని కలిపి బాగా ఉడికి మసాలాలతో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది మనం ఒక స్టార్టర్ లాగా తినొచ్చు. ఇది మనకి రొట్టెలతోనే బాగుంటుంది ఇది. సో బ్రెడ్స్, ఏదైనా బ్రెడ్స్ తో అద్భుతంగా ఉంటుంది. స్టార్టర్ లా కాకుండా మెయిన్ కోర్స్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే యా. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిద్దో లేదో ఒక్కసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ చూద్దామండి, కంప్లీట్ గా ఉడికిపోయిందంటారా? సో అరోమా అయితే బాగా వస్తుంది మనకి. ఓకే సో ఈవెన్ కలర్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. సో సర్సోం కా ముర్గ్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే సో ఇంకా మనం దీన్ని లేట్ చేయకుండా సర్వ్ చేసుకోవచ్చు. సర్సోం కా ముర్గ్ ఎక్కువగా పంజాబీ ఫుడ్ ఎక్కువ అంటే మనకి ఘీ అలాగే బటర్ తాలూకా టచ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే సో ఏ డిష్ చేసినా కూడా మనకి కంప్లీట్గా పైన అలా రోగన్ అంటే ఆ నూనె, దాన్ని రోగన్ అంటారు. సో ఆ రోగన్ అనేది అలా తేలిపోతుంటుంది అనమాట. ఓకే సో అప్పుడే మనం ఆ డిషెస్ చాలా రిచ్గా ఉంటాయి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో స్పెషల్లీ ఈ ఆవాకుల కూర అలాగే దాంతోపాటు చికెన్ కాంబినేషన్లో సర్సోం కా ముర్గ్ రెడీ అయిపోయింది. సర్సోం కా ముర్గ్కి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఆవాల ఆకు పాలకూర ఆకుల పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, బటర్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ఉప్పు రుచికి తగినంత. సర్సోం కా ముర్గ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె బటర్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ కరిగాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తురుము వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆవాలు పాలకూర పేస్ట్, టమాటో ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు అలాగే పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ మసాలాల్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే సర్సోం కా ముర్గ్ రెడీ.